చందమామ కథ దేవనాథుడి నియామకం. అనగనగా ఒక ఊరిలో ఒక రాజుగారు ఉన్నారు. మన రాజుగారి పేరు చంద్రచూడుడు. చాలా మంచివాడు, ప్రజల్ని కన్నబిడ్డలా చూసుకునేవాడు. అయితే ఈయన ఉత్తమ ప్రభువు అయ్యి పాలన మంచిగా చేయడానికి కారణం ఏంటంటే ఆయన దగ్గరున్న మంత్రులు, మంత్రాంగము, రాజోద్యోగులు అందరూ చాలా మంచి వాళ్ళు, మంచి నమ్మకస్తులు కూడా. అందువల్లే వాళ్ళ రాజ్యం బాగుంది. అంతే కదా, రాజుగారు అంటే ఆయన ఏదో పైన కూర్చుంటాడు, ఏదో నిర్ణయం చేస్తారు. దాన్ని అమలు చేయాల్సింది మంత్రులు, మంత్రాంగం, అధికారులే. కాబట్టి ముందు వాళ్ళందరూ మంచి నిపుణులు, నమ్మకస్తులు అయి ఉండాలి. కాబట్టి ఈయనకి ఏంటంటే అందరూ మంచి వాళ్ళు దొరికారు. కాబట్టి వాళ్ళ రాజ్యంలో అంతా బాగుంది. అయితే ఒకరోజు ఏమైంది, కోశాధికారి ఉంటాడు కదా, డబ్బుల విషయం చూసుకుని ఆయన సడన్గా ఆరోగ్యం బాగా చనిపోయాడు. మరి కోశాధికారి పదవి అంటే అది చాలా ముఖ్యమైన పదవి, ప్రతిష్టాత్మకం కదా. ఆయన ప్లేస్లో మంచి అతన్నే పెట్టాలి. ఎవరిని పెట్టాలి? అయితే ఈ కోశాధికారికి ఏమైందంటే కొడుకున్నాడు. అతను చాలా మంచివాడు, నమ్మకస్తుడు, సమర్థుడు అని మన రాజుగారికి తెలుసు. అతని పేరు ఏంటంటే విభీషణుడు అనమాట. పేరు కూడా బాగుంది కదా. అయితే ఈ విభీషణుడు చాలా మంచివాడు, వాళ్ళ నాన్నలాగే బాగా చేస్తాడని మన రాజుగారికి తెలుసు. డైరెక్ట్గా ఆయన్ని ఇచ్చేయచ్చు కూడా పదవి. అయితే ఏమైందంటే దీనికి కాంపిటీషన్ వచ్చారు. ఎవరు? మన రాజుగారికి చాలా ముఖ్యమైన వాళ్ళే. ఎవరంటే రాణి గారి తమ్ముడు. ఆయన మనిషికి ఇప్పించాలని ఉద్యోగం. ఇంకొకళ్ళు కూడా వచ్చారు, ఇంపార్టెంట్ మనిషే. ఎవరు? మన రాజుగారికి ఒక చెల్లెలు ఉంది. ఆ చెల్లెలు భర్త. అంటే ఇటు బావగారు ఒకళ్ళు, బావ మరిది ఒకళ్ళు. ఇద్దరు ఏంటి, మా మనిషికి ఇప్పించాలంటే మా మనిషికి ఇవ్వాలి. కోశాధికారి పదవి చాలా ముఖ్యమైనది కదా. వాళ్ళ మనుషులకి ఇప్పిస్తే వాళ్ళకి కొంచెం బాగుంటుందని, ఫేవర్గా ఉంటుందని వాళ్ళు. ఈ విషయం ఇద్దరు రికమెండేషన్లు జరిగినాయి అన్నమాట. అటు రాణిగారి ద్వారా వచ్చింది, రాజుగారి చెల్లెల ద్వారా వచ్చింది. ఇప్పుడు నేను ఏం చేయాలి? వాళ్ళని కాదని ఆ విభీషణుడికి ఇద్దామా అంటే రేపు ముందు ఉద్యోగంలో అతనికి ఇబ్బందులు రాకూడదు కదా. మధ్యలో వీళ్ళు దూరిపోయి వీళ్ళ అధికారము, అసలు ఆయన కన్నా వీళ్ళ అధికారాలు ఎక్కువ ఉంటాయి కదా. అయితే మరి ఏం చేద్దామా అనే రాజుగారికి అర్థం కాలేదు. ఎవరిని కాదంటాడు? అటు రాణిగారి తమ్ముడిని కాదనలేడు, ఇటు ఆయన చెల్లెలి భర్తనే కాదనలేడు. ఏం చేయాలో అర్థం కాల. ఏం చేశాడు? మంత్రి ఉంటాడుగా, అందరికన్నా పెద్ద మంత్రి గారు. ఆయన చాలా పెద్ద వయసు ఆయన, అనుభవం ఉందన్నమాట. ఏదైనా ప్రాబ్లం వస్తే పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్తాం, ఎవరికైనా తప్పదు. ఆయన దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి మరి ఏంటండి పరిస్థితి, నేను ఇలా ఇబ్బందులు పడిపోయాను, ఎవరికి ఇవ్వాలో అర్థం కావట్లేదు, నాకు మాత్రం ఆ అబ్బాయి విభీషణుడికే ఇస్తే బాగుంటుందని ఉంది, కానీ వీళ్ళిద్దరు ఉన్నారు, ఇప్పుడు అడ్డం పడకుండా వీళ్ళని కాదని నొప్పించకుండా, మరి చుట్టాలు సొంతోళ్ళు గట్టిగా ఆర్డర్ వేయలేడు కదా, వీళ్ళని ఇబ్బంది పెట్టకుండా అబ్బాయికి ఉద్యోగం రావాలి, ఏం చేద్దాం, మీరు సలహా చెప్పండి అని అడిగాడు. అడిగితే ఆయన ఏం చెప్పాడు? నిజమేనండి, మీరు అన్నది కరెక్టు. ఎందుకంటే ఇప్పుడు చుట్టాలు కదా అని చెప్పి వాళ్ళకి పదవులు ఇస్తే మన రాజ్యంలో ఇబ్బంది పడిపోతాం మనం. కోశాధికారి పదవి చాలా ముఖ్యమైంది, మీరు బాగా ఆలోచించారు, ఒక పని చేద్దామా అని చెప్పి ఒక సలహా ఇచ్చాడు. ఆ సలహా ఏంటో చూద్దాం. రాజుగారు ఏం చేశారు? వాళ్ళిద్దరిని పిలిపించి మాట్లాడి, మీరిద్దరూ మీ మనుషులకి ఉద్యోగం రావాలి అని కోరుకుంటున్నారు, నాకు ఓకేనే, నాకేం ఇబ్బంది లేదు. అయితే మీరిద్దరు డిసైడ్ చేయండి, ఎవరికి ఇవ్వమంటారు, నీ మనిషికి ఇవ్వమంటారా నీ మనిషికి ఇవ్వమంటారా అని బావమరిదికి బావకి ఇద్దరికి చెప్పాడనమాట. మీరిద్దరు మాట్లాడుకొని ఒక మాట చెప్పండి నాకు, ఎవరికి ఇద్దరు కలిసి చెప్పాలి, ఇద్దరికి ఓకే అవ్వాలి, రేపు ముందు గొడవలు రాకూడదు నాకు అని చెప్పాడు. ఇద్దరు వాళ్ళు ఎందుకు ఒప్పుకుంటారు? అస్సలు ఒప్పుకోలేదు. మా మనిషికే కాబట్టి మా మనిషికే కావాలని ఇద్దరు గొడవపడి, మీరే చెప్పండి బావగారు అని రాజుగారి మీద వదిలేశారు. మళ్ళీ ఆయనకు కావాల్సింది కూడా అదేలే. రాజుగారు ఏం చేశారు? సరే అయితే నేను మిమ్మల్ని ఒక కమిటీగా ఏర్పాటు చేస్తున్నాను, ఆ కమిటీలో మీ ఇద్దరితో పాటు ఇంకొక ఆయన కూడా ఉంటాడు, దేవానాథుడు అనే ఉద్యోగి, చాలా నమ్మకమైన ఉద్యోగి అనమాట, రాజోద్యోగి. మీ ముగ్గురిని ఒక కమిటీలాగా వేస్తున్నాను, మీ ముగ్గురు కలిసి ఒక అభిప్రాయానికి వచ్చి ఒక మనిషిని సజెస్ట్ చేయండి నాకు, ఆ మనిషికి ఇంక ఉద్యోగం కన్ఫామ్ అని చెప్పాడు. ముగ్గురిని వాళ్ళ న్యాయాధికారి ఒక ఆయన ఉంటాడు కదా, అందరు న్యాయాధికారులకి హెడ్, మన సుప్రీంకోర్టు జడ్జిలాగా, ఆయన దగ్గరికి ఒక న్యాయాధికారి ఉన్నాడు, ఆయన దగ్గరికి పంపించారు.
వెళ్తే ఆయన ఏం చెప్పాడు, మీ కమిటీ బాగుంది, రాజుగారు నాకు అంతా చెప్పారు. అయితే ఒకటి, మీరు ఎవరి పేరైతే రికమెండేషన్ సజెషన్ చేస్తున్నారో ఆ మనిషి మీకు చుట్టం అయి ఉండకూడదు, మీకు చుట్టం కాని మనిషి పేరు చెప్పాలి అని చెప్తాడు. వీళ్ళిద్దరికి ఏంటి, వాళ్ళ చుట్టాలైన మనుషులకు కావాలి ఉద్యోగం, అందుకని వీళ్ళిద్దరు తప్పుకున్నారు. ఇంక చేసేదేం లేదు, ఫస్ట్ కండిషన్కే వీళ్ళు ఫెయిల్ అయిపోయారు కాబట్టి వాళ్ళిద్దరు తప్పుకున్నారు. ఇప్పుడు విషయం అంతా మన దేవనాథుడు అనే ఉద్యోగం మీద ఉంది. ఆయన ఎవరి పేరు కన్ఫర్మ్ చేస్తే వాళ్ళకే ఉద్యోగం. అయితే వీళ్ళిద్దరూ ఒక్కొక్కరు విడివిడిగా ఈయన కలుసుకున్నారు. ఎవరిని, దేవనాథుడిని కలుసుకొని బెదిరించడం మొదలెట్టారు. ఇదిగో నేను రాజుగారికి చాలా మంచి దగ్గర చుట్టాన్ని, నేను ఏకంగా రాణిగారి తమ్ముడిని, నీకు తెలిసే ఉంటుంది, అంతా మా అక్కదే హవా నడుస్తుంది, నేను ఎట్లా చెప్తే మా అక్క అలాగే ఉంటుంది, మా అక్క ఎలా చెప్తే మా బావగారు రాజుగారు అలాగే వింటారు, నేను చెప్పిన మనిషి పేరు కనుక నువ్వు చెప్పకపోతే నేను ఊరుకునేది లేదు, తర్వాత నీ ఇష్టం, నీ జీవితం అంతా నువ్వు ఇక్కడే ఉద్యోగం చేయాలి, అది ఇతని ఇంకా బెదిరిస్తాడు ఇంకా అన్ని రకాలుగా. ఆయన ఏం చేస్తాడు, ఉద్యోగి సరేనండి అని చెప్పాడు. రెండో ఆయన కూడా ఇలాగే ఆయన స్టైల్లో ఆయన బెదిరించాడు. మా వాడికే ఇప్పించాలి, నీకు తెలుసు కదా నేను రాజుగారి చెల్లెలి భర్తని, ఆయనకి చెల్లెలు అంటే చాలా ఇష్టం, ఆవిడ నా మాట కాదందు, ఆయన మాట రాజుగారు కాదండు, నువ్వు జాగ్రత్త అని ఈయన బెదిరించాడు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడంటే ఇద్దరితోనూ మళ్ళీ కలుసుకొని ఆయన మనిషికి కావాలని అంటున్నాడు, ఈయన మనిషికి కావాలని అంటున్నాడు, నేను ఇప్పుడు ఏం చేయనండి, ఎవరికి మనుషులకి ఇమ్మంటారు అని విడివిడిగా అడిగాడు. ఇప్పుడు ఈయన ఏమన్నాడంటే, రాజుగారి బావ ఒక ఆయన, నువ్వు నా మనిషికి ఇవ్వకపోతే ఇవ్వకపోయావు, వాడి మనిషికి కూడా ఇవ్వకూడదు ఉద్యోగం అని చెప్పి, ఆయన అదే నా మనిషికి రాకపోతే రాకపోయింది, అతని మనిషికి మాత్రం రాకూడదు, బయట మనిషికి ఎవరికి ఇచ్చినా నాకు ఇబ్బంది లేదు, అతని మనిషికి మాత్రం ఇవ్వకూడదు అన్నాడు. ఎందుకంటే చూసావా, నీ మనిషికి కాదని నా మనిషికి ఉద్యోగం ఇచ్చారు అంటే నేను గొప్ప, ఇదేం లేదు, ఎంతసేపు ఉన్నా ఒకరి మీద ఒకళ్ళు నా మాట నెగ్గింది అని గొప్పలు చెప్పుకోవడానికి అంతే. ఇంకా సరేనని చెప్పి ఈయన ఒక పేరు సజెస్ట్ చేశాడు. రాజుగారి దగ్గరికి వెళ్ళిపోయింది నిర్ణయం. నారాయణుడు అనే ఒక ఉద్యోగి పేరు చెప్పారు కోశాధికారి పదవి కోసం. ఎవరు, దేవానందుడు చెప్పాడనమాట, నారాయణుడు అనే పేరు సజెస్ట్ చేస్తున్నాను అని. అయితే ఇది కూడా రాజుగారి ప్లానింగే. రాజుగారు ఏం చేశారు, మళ్ళీ వాళ్ళిద్దరిని బామర్దిని కూర్చోబెట్టి, ఇదంతా ఎందుకు ఇంత ప్రాసెస్ చేస్తున్నాడు, రాజుగారి మాట కాదంటారా, డైరెక్ట్గా చెప్పేయచ్చు కదా అంటే, ఈయన ఏంటంటే ఇప్పుడు ఆయన ఎక్కడో రాజుగారు అంతఃపురాల్లోనే ఎక్కడో ఉంటాడు, పనిచేసే వాళ్ళకి రేపు ఇబ్బంది ఉండకూడదు, అందుకు మన రాజుగారు ఇప్పుడు ఇంత తిప్పలు పడుతున్నారనమాట డైరెక్ట్గా చెప్పేయకుండా. అయితే ఇంకా ఆ దేవనాథుడు రాజుకు చెప్పాడు కదా, పలానా నారాయణుడు వాడికి ఇవ్వండి అని చెప్పాడు. అంటే ఇది కూడా ఏంటంటే రాజుగారి ప్లానింగే. రాజుగారు పిలిచి చెప్పారు, ఇంకా నాకైతే ఆ నారాయణుడికి ఇవ్వడం ఇష్టం లేదు, మీ ఇద్దరు చెప్పే మనుషుల్లోనే ఎవరో ఒకరికి ఇవ్వాలని ఉంది, మరి మీరేమంటారు చెప్పండి నిర్ణయం అనేసరికి, వీళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు, నేను చెప్పిన మనిషికి రాకపోతే రాకపోయింది, అతను చెప్పిన మనిషికి కూడా రావట్లేదు కదా అని సంతోషపడ్డారు ఒకరికొకళ్ళు. అంతే కదా, మనకున్నా లేకపోయినా పక్కనోడికి కూడా ఉండకూడదు, జనాల ఆలోచన అలా ఉంటుంది కదా మామూలుగా. అని ఇద్దరు మీ ఇష్టం అండి, ఇంక మీ ఇష్టం, మీరు ఎలా చెప్తే అలాగే, ఎవరికి చెప్తే వాళ్ళకే. అప్పుడు రాజుగారు ఏంటి, విభీషణుడు చాలా మంచివాడు, విశ్వాసంగా సమర్థంగా కోశాధికారి పదవి నిర్వహిస్తాడు, ఆయన వాళ్ళ నాన్న మన మనిషి కాబట్టి వాళ్ళ కొడుకుకే ఇస్తే బాగుంటుంది అని చెప్పి రాజుగారు చెప్పేశారు. ముందంతా మా మనిషికి అనే అన్నవాళ్ళు కూడా ఇప్పుడు ఆ సంతోషంగా ఓకే అండి అలాగే మంచిది, విభీషణుడికి మనవాడు తెలిసినవాడు అలాగే ఇవ్వండి అని అన్నారు. ఎందుకంటే ఈయన వాళ్ళ మాటకు అంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు కదా, ఇప్పుడు 4-5 సార్లు మీరు చెప్పండి అని అడగడంతో వీళ్ళేంటి, రాజుగారు మా మాటకి ఎంత విలువిస్తున్నారు అని చెప్పి ఆ మర్యాదను ఇంకా పోగొట్టుకోకూడదు కదా, విషయాన్ని ఇంకా లాగి పీకి వీళ్ళు వాళ్ళకున్న గౌరవం పోగొట్టుకోకూడదు అని చెప్పి ఇంక నెమ్మదిగా మంచిది అని చెప్పారు. గొప్పగా ఫీల్ అయిపోయి ఆయన వీళ్ళకి ఎంత ఇంపార్టెన్స్ ఇచ్చాడు అని. ఇంక చివరికి విభీషణుడికి కోశాధికారి పదవి వచ్చేసింది అనమాట. అయితే ఒకరోజు రాజుగారు మళ్ళీ మంత్రి గారి దగ్గరికి వెళ్ళి చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అంటారు, కోశాధికారి పదవి కోసం ఇంత రాజనీతి ఉపయోగించాల్సి వస్తుంది అన్న మీ సలహా నాకు బాగా నచ్చిందండి అని చెప్తాడు. అప్పుడు మంత్రి గారు అంటారు, ప్రభు
ఏ రాజనీతులు చేసినా ఏం చేసినా మనం ప్రజల క్షేమం కోసమే కదా చేశాము. స్వార్థపరుడైపోయాడు అనుకోండి, రాజు నా మనుషులు నా వాళ్ళు అని, అది ప్రజలకి ఇబ్బంది అయిపోతుంది. మీరు చాలా మంచి నిర్ణయం చేశారండి అని మంత్రి గారు రాజుగారిని మెచ్చుకున్నారు. ఇప్పుడు అంతే కదా, మనవాడు మనవాడు అని ముఖ్యమైన పదవులు ఇచ్చేస్తే వాళ్ళకి సమర్థత ఉండదు. సమర్థత లేక ఏమవుతుంది లాస్ట్లో? అది ఒక పెద్ద పెద్ద సంస్థలు ఉంటాయి, వాటిలో ఉద్యోగాలు మెయిన్ ఉద్యోగాలు మనవాడు మనవాడు అని ఇచ్చారనుకోండి, ఏమైద్ది? ఇప్పుడు ఈ కథలో మనకి నీతి ఏంటి? రాజు అనేవాడు ఒక్కడు కరెక్ట్గా ఉంటే సరిపోదు. ఆయన కింద ఉండే మంత్రులు, మంత్రాంగం, అధికారులు అందరూ మంచిగా ఉంటేనే రాజ్యం బాగుంటుంది. ఇంకొకటి, పదవుల్లో వాటిని నియమించేటప్పుడు మనవాళ్ళు అన్నది కాకుండా వాళ్ళ యొక్క ఉన్నటువంటి టాలెంట్ని చూసి తీసుకోవాలి. మళ్ళీ ఏమో చిన్న పామునైనా పెద్ద కర్రతో కొట్టాలి అని అన్నారు. అంటే ముందు ఇబ్బంది లేకుండా. కథ సమాప్తం. ఇక ఈ కథ మీకు నచ్చితే ఎలా ఉంది ఏంటి అన్నది కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇలాంటి మరెన్నో కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.